సరదా చావును కొనితెస్తోంది. ఆనందం హద్దులు దాటి విషాదం తాండవిస్తోంది. సంబరాల్లో హుషారు కోసం పెట్టుకునే డీజే చావు డప్పు మోగిస్తోంది. వినాయక నిమజ్జన సందర్భంగా డీజేల వినియోగం అధికమవుతోంది. ఒకప్పుడు సిటీలకే పరిమితమైన డీజేలు పట్టణం పల్లె కూడా పాకాయి. వినాయక విగ్రహం పెట్టారంటే తప్పకుండా డీజే ఉండాల్సిందే. కానీ విపరీతమైన సౌండ్ కొందరిని శాశ్వతంగా మ్యూట్ చేసేస్తోంది. డీజే శబ్దాల కారణంగా మరణాలు సంభవిస్తున్న ఘటనలు ఆందోళన కారణమవుతున్నాయి. డీజేలు ప్రాణాలు తీసేస్తున్నాయి. శబ్దాల హోరుకు వృద్ధులు, చిన్నారులే కాక యువత కూడా బలవుతున్నారు. ప్రస్తుతం డీజే ట్రెండ్ నడుస్తోంది. పుట్టినరోజు వేడుకలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, దేవుడి కార్యక్రమాలకు డీజేల వాడకం కంపల్సరీ అయ్యింది. ఏ కార్యక్రమమైనా డీజే కోసమే తక్కువలో తక్కువ 30,000 ఖర్చు చేస్తున్నారు. భారీ కార్యక్రమాల్లో డీజేల కోసం 5 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం వినాయక నిమజ్జనాల సీజన్. డీజే లేకుండా నిమజ్జనం జరగని పరిస్థితి. ఒకప్పుడు మేళతాళాలతో నిమజ్జనాలు నిర్వహించేవారు. తర్వాత బ్యాండ్ సెట్లకు మారిందే. ఆ తర్వాత చిన్నపాటి స్పీకర్లు వచ్చాయి. ఇప్పుడంతా డీజేలే. డీజే వాల్యూమ్ మితిమీరి పెట్టడం వల్ల ఆ శబ్దాల ధాటికి గుండెలదిరిపోతున్నాయి. కొందరైతే ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. అప్పటి వరకు సంతోషంగా డాన్స్ చేస్తున్న వారు ఉన్నట్లుండి కుప్పకూలిపోతున్నారు. దాంతో ఆనందం కాస్త ఆవిరైపోతోంది. విజయనగరంలో బొబ్బాదిపేటకు చెందిన బొబ్బాది హరీష్ డీజే సౌండ్స్ కారణంగా మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక ఊరేగింపు సందర్భంగా హరీష్ డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. డిగ్రీ పూర్తి చేసిన హరీష్ పోటీ పరీక్షలకు కోచింగ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్లేందుకు రైలు రిజర్వేషన్ కూడా చేయించుకున్నాడు. అప్పటి వరకు ఉత్సాహంగా గడిపిన హరీష్ ఇక లేడు అన్న సమాచారంతో బొబ్బాదిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం చిన్నగాడవిల్లి గ్రామ పంచాయతీలోని లంకశెట్టిపేటలో వినాయక నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్కు యువకుడి గుండె ఆగిందే. గణపతి నిమజ్జనం ఊరేగింపులో డీజే సౌండ్కు డాన్స్ చేస్తూ గుత్తుల ప్రసాద్ అనే యువకుడు కుప్పకూలిపోయాడు. అతన్ని అమలాపురంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా భైన్సాలో నిర్వహించిన గణేష శోభాయాత్రలో కొందరు అస్వస్థతకు గురయ్యారు. పట్టణంలోని పిప్రి కాలనీలో నిర్వహించిన శోభాయాత్రలో డీజే శబ్దాలను తట్టుకోలేక 4 అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అస్వస్థతకు గురైన 4 కీర్తి అనే యువతి అపస్మారకంలో ఉంది. 3 నెలల కిందట కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో డీజే శబ్దాల మధ్య డాన్స్ చేస్తూ ఓ వ్యక్తి గుండెపోటుకు గురై చనిపోయాడు. ఏదైనా సరే మితిమీరితే అనర్థమే. డీజే కూడా అంతే. డీజే సౌండ్ మామూలు స్థాయిలో పెట్టుకుని ఎంజాయ్ చేయవచ్చు. కానీ మామూలు సౌండ్ కోసమే అయితే అంత ఖర్చు చేసి డీజే పెట్టుకుని ఉపయోగమేంటి? పెద్ద పెద్ద సౌండ్ బాక్స్లో యాంప్లిఫైర్లు పెట్టుకుని భరించలేనంత సౌండ్తో తన్మయత్వంతో తేలిపోతుంటారు యువత. డీజే పెట్టగానే అందరూ కాలు కదపలేరు, డాన్స్ చెయ్యలేరు, ఊపు రాదు. అంతకుముందు చుక్క పడాల్సిందే. ఆ మత్తులో స్పీకర్లు పగిలిపోయే వాల్యూమ్తో ఉండే అట్మాస్ఫియర్ మనిషి శరీరాన్ని మెలికలు తిరిగేలా చేస్తుంది. అప్పుడే కాలు కదులుతుంది, ఒంట్లో జోష్ వస్తుంది. డాన్స్ చెయ్యాలనే మూడ్లోకి వెళ్లిపోతారు. ఆ మూడ్లో పడి అసలు ప్రమాదాన్ని మరిచిపోతారు. డీజేలు ప్రాణాలు తీసేస్తున్నాయి. మనిషి చెవులు 85 డెసిబెల్స్ మించి సౌండ్ వినలేవు. ఇంకొంచెం ఎక్కువ అనుకుంటే 100 డెసిబెల్స్ వరకు ఓకే. అంతకు మించితే ప్రమాదంలో చిక్కుకున్నట్టే. డీజే శబ్దాల ప్రభావంపై జర్మనీలోని 15,000 మందిపై అధ్యయనం చేశారు. భారీ స్పీకర్లు, డీజే శబ్దాలు, ఇలా ఏ సంగీతమైనా ఓ నిర్దిష్ట పరిమితి దాటితే గుండెలయ మారుతున్నట్లుగా గుర్తించారు. మానసిక ఒత్తిడికి సైతం గురవుతున్నట్లుగా తేలింది. డీజే వంటి భారీ శబ్దాలతో ఒత్తిడి, బీపీ, గుండె కొట్టుకోవడం అమాంతంగా పెరుగుతాయి. బీపీ పెరిగి మెదడులోని నరాలు చిట్లి బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోయే ప్రమాదం ఉంది. నరాలు దెబ్బతిని పక్షవాతం రావచ్చు. బైపాస్ సర్జరీ చేయించుకున్న వారు, స్టంట్స్ వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్ట్ వస్తుంది. 100 డెసిబెల్స్ పైగా శబ్దాన్ని ఎక్కువ సమయం వింటే వినికిడి సమస్యలు తలెత్తుతాయి. చిన్నపిల్లల్లో పలుచని అంతర పొరలు చిట్లిపోయి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. డీజే శబ్దాలు గర్భిణీలపై ప్రభావం చూపుతాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. శబ్ద కాలుష్యంతో అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువే. మనకు గుండె దడ వచ్చినట్లు గర్భంలో శిశువులకు వచ్చే అవకాశం ఉంది. గర్భం దాల్చిన 4వ నెల నుంచి గర్భిణీ
గర్భిణీలు డీజే శబ్దాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మనిషి శరీరంలో ప్రత్యేక ప్రతిచర్యలు ఉంటాయి. అవి తీవ్రంగా మారితే హై బీపీ, గుండెకు సంబంధించిన వ్యాధులు మొదలవుతాయి. శరీరంలోని కణజాలానికి కొన్ని సంవత్సరాల పాటు జరగాల్సిన ప్రతిచర్యలు డీజే సౌండ్ కారణంగా ఒకేసారి జరిగిపోతాయి. దీంతో ఒక్కసారిగా ఆ మనిషి మరణించడం జరుగుతుంది. పెద్ద సౌండ్స్ వల్ల గుండె మీద ఏం ఎఫెక్ట్స్ చూపిస్తాయి అంటే, డీజే సౌండ్స్ పెద్ద సౌండ్స్ అన్నీ కూడా మనకి 85 డెసిబెల్స్ కన్నా ఎక్కువ సౌండ్స్. 85 డెసిబెల్స్ కన్నా సౌండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే అది డేంజరస్ లెవెల్స్ ఆఫ్ సౌండ్ అనమాట. ఈ డీజే సౌండ్స్ కానీ హై ఇంటెన్సిటీ సౌండ్స్, వీటి వల్ల హార్ట్ మీద ఏం ఎఫెక్ట్ అవుతుంది అంటే, అంత హై సౌండ్స్ ఉన్నప్పుడు మన బాడీలో సింపాథటిక్ సిస్టమ్ అనేది ఉంటుంది. సింపాథటిక్ సిస్టమ్ అంటే మన బాడీలో యాక్టివేట్ చేసే సిస్టమ్. ఇది యాక్టివేట్ అవటం వల్ల సడన్గా హార్ట్ రేట్ పెరగటము, బీపీ పెరగటము, ఇవన్నీ కూడా హార్ట్ మీద ఒత్తిడి గురి చేస్తాయి. డీజే శబ్దాలు చెవులు పగిలిపోయేలా ఉంటాయి. పట్టణాలు, సిటీలన్నీ కాంక్రీట్ జంగల్స్. భవనాలు, సిమెంట్ గోడలు సౌండ్ ని అబ్జర్వ్ చేయలేవు. దాంతో ప్రతి సౌండ్ రీసౌండ్ అవుతుంది. దాంతో శబ్ద తీవ్రత మరింత పెరుగుతుంది. ఆ ప్రభావంతో భవనాల్లోనూ ప్రకంపనలు వస్తాయి. శబ్దాలు కర్ణబేరిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఆ శబ్దాలతో చెవి లోపల భాగంలో ఉండే నరాలు దెబ్బతింటాయి. అది మెదడు దాకా వ్యాపించవచ్చు. ఆ కారణంగా బ్రెయిన్ స్ట్రోక్లు, హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తాయంటున్నారు డాక్టర్లు. నిజానికి డీజే సౌండ్ చాలా మందికి నచ్చదు. కానీ ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతారు. అయినప్పటికీ ఆ సౌండ్ వల్ల ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉంటారు. అలాంటి వారు తీవ్ర స్థాయి శబ్దాలు చెవుల్లోకి వెళ్లకుండా ఇయర్ ప్లగ్స్ సిలికాన్ లేదా ఫోమ్ తో తయారు చేసినవి ఉంటాయి. ఇవి 20 నుంచి 30 డెసిబెల్స్ వరకు శబ్దాన్ని తగ్గిస్తాయి. చెవులను మొత్తం కప్పేందుకు ఇయర్ మప్స్ ఉపయోగించవచ్చు. మార్కెట్లో మ్యూజిషియన్ ఇయర్ ప్లగ్స్ వచ్చాయి. శబ్దాన్ని పూర్తిగా తగ్గించకుండా క్లియర్ గా సౌండ్ వినిపించేలా వీటిని డిజైన్ చేశారు. ఇవేవి కుదరకపోతే చెవుల్లో దూది పెట్టుకోవడం బెటర్. ప్లస్ ఆర్ 140 పైన పోయిందనుకోండి, పర్మనెంట్ డ్యామేజ్ ఫర్ ద కాక్లియా నర్వ్ సెల్స్. ఒక్కసారి పర్మనెంట్ డ్యామేజ్ అయిందనుకోండి, మళ్ళీ మీరు హియరింగ్ ఎయిడ్ అని వాడాలి, ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్ అని పెట్టుకునే ఆపరేషన్ చేయించుకోవాలి. చాలామందికి తెలియక అనవసరంగా చెవి ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. చెవి ప్రాబ్లం అయితే ఓకే, నాకు వినపడినా పర్వాలేదు అనుకోవచ్చు, మిషన్ పెట్టుకుంటాం. వాట్ అబౌట్ ద బ్లడ్ ప్రెషర్? బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగిపోయి ఒక్కొక్కసారి మెదడులో ఉండే రక్తనాళాలు కూడా చిట్లి స్ట్రోక్కు దారితీస్తుంది. అంతవరకు పోవచ్చండి ఏది డీజే సౌండ్. ప్రతిసారి వినాయక నిమజ్జన సమయంలో డీజేలు పెట్టవద్దని పోలీసులు సూచిస్తారు. తమ మాట లెక్క చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తారు. చెప్పినట్టు చేస్తారా అంటే అదేమీ ఉండదు. శబ్ద కాలుష్యాన్ని కూడా మనము చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా డీజే సౌండ్స్ విపరీతంగా పెట్టేస్తున్నారు. సో దాని గురించి కొన్ని సందర్భాల్లో కొంత నిబంధనలు పెట్టినా కూడా మరి ఉత్సాహం ఎక్కువైపోయి ఈ డీజే సౌండ్స్ అనేది ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఉత్సాహం ఉరకలెత్తాలి కానీ అది ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి డీజే సౌండ్స్ మీద మనందరం కలిసికట్టుగా ఒక ఉద్యమంలాగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. పోలీసులు డీజేలు పెట్టొద్దంటారు. పొలిటీషియన్లు మాత్రం పెట్టుకోవచ్చని చెబుతారు. చూసి చూడనట్టు వదిలేయాలని పోలీసులకు అనధికారిక ఆదేశాలు జారీ చేస్తారు. పోలీస్ కమిషనర్ గారు చెప్పారు డీజే సౌండ్లు ఎక్కువైనాయి అని. పోలీస్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ డీజే సౌండ్లు ఉంటాయి, ఎందుకంటే అది కూడా లేకపోతే మరీ ఇదైపోతుంది. ఎందుకంటే మనకు ఉండేదే 2 పండగలు అంతేనా? గట్టిగా చెప్పండి. పిల్లలందరూ కూడా అడుగుతున్నారు డీజే సౌండ్లు అంటే తప్పదు సార్, ఎందుకంటే అవి లేకపోతే గణేష్ ఊరేగింపు లేదు, గణేష్ నిమజ్ఞం, గణేష నవరాత్రులు లేవు. రాజకీయ నాయకులే ఇలా ఎంకరేజ్ చేస్తుండటంతో సాంస్కృతిక భక్తి కార్యక్రమాలు విషాదానికి నిలయాలుగా మారుతున్నాయి. సాంస్కృతిక వైభవం ఎక్కడా కనిపించని పరిస్థితి. సంప్రదాయాలను పాటించాల్సిన చోట శవయాత్రలు నిర్వహించాల్సిన దుస్థితులు నెలకొంటున్నాయి. మేం అంత ఖర్చు చేశాం, ఇంత ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్ప భక్తి అనే భావన ఎక్కడా కనిపించడం లేదు. వినాయక మండపాల దగ్గర నిమజ్జనం సమయంలో భక్తి కంటే బూతు, సినిమా పాటలే ఎక్కువగా వినిపించడమే అందుకు నిదర్శనం. ఈ విపరీత పోకడలపై ఆధ్యాత్మికవేత్తలు ఆవేదన వ్యక్తం చేసినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పినా ఎవరు వింటున్నారు? మంచి మాటలను ఎవడు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అందుకే కోరి చావును కొని తెచ్చుకు